దసరా డే కన్నికా పరమేశ్వరి మాత టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. మా కులదైవం కదా వాసవి మాత, సో ఆ రోజు ఆ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ అమ్మవారి పూజలు చాలా బాగా చేశారు. ఇంకా ఆ రోజే చాలా మంది దుర్గాదేవులు నిమజ్జనం అయితే చేశారనమాట. ఈ ఇయర్ దసరా కూడా వినాయక చవితిలో అయిపోయింది. చాలా దుర్గాదేవులను పెట్టారు. వీధికి 2-3 దుర్గాదేవులు అయితే కనిపిస్తున్నారు మాకైతే. చాలా బాగా ఊరేగింపు అయితే జరిగిందనమాట. హంసవాహనంపై తీసుకెళ్లారు తల్లిని. చాలా బాగా చేశారు. ఇలా కాళీమాత గెటప్ లో రెడీ అయ్యి వెనకాతల చాలా బాగా నాట్యం చేశారు. చాలా ప్రదర్శనలు అయితే చేశారన్నమాట. ఇలా అంగరంగ వైభవంగా తల్లిని అయితే తీసుకెళ్లారన్నమాట. ఇంకా చాలా దగ్గర మాకు ఆ రోడ్డు అంతా దుర్గాదేవులు కనిపిస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈ దుర్గామాత అయితే చాలా చక్కగా ఉన్నారు. ఇలా నోట్స్ తో డెకరేట్ చేశారు. ఒకరిని మించి ఒకరు చాలా బాగా చక్కగా పూజలు చేస్తూనే ఉన్నారు. అసలు మాటల్లో చెప్పలేము, ఇంతమంది దుర్గాదేవులు చూడడం ఫస్ట్ టైం మేము. ఈ సెట్ కూడా చాలా బాగుంది. బయట ఆదియోగి థీమ్ తో కైలాసం సెట్ లా వేశారు. ఇలా శంకు చక్ర నామాలతో డెకరేషన్ చేశారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా విజయనగరం హైలైట్ దుర్గాదేవిని చూపిస్తాను. ఈ లోపల లైక్ అండ్ సబ్స్క్రైబ్.